తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రతో మనందరికీ తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎలా పరిపాలిస్తామో రాష్ట్ర ప్రజలకి, హిందూ మతం గౌరవించే ప్రతి ఒక్కరికి, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా తెలుసు. కానీ మేము ఇచ్చిన హామీలు రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక వంక పెట్టాలని చెప్పి మా మీద మేము వచ్చిన వెంట నుంచి మనం చూస్తున్న టీడీటీ మీద అనేక ఘటనలు జరుగుతున్నాయి. సామెత ఏదో ఉంది, చెడపకురా చెడేకు అనేసి. ఆ సామెత గుర్తొస్తుంది కొన్ని సందర్భాల్లో. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి కాడి నుంచి నిన్నటి వరకు మద్యం సీసాల వరకు మొత్తం ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. అన్నిటికి కారణం వైసీపీ చెప్పి అనేక సార్లు చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, తిరుపతిలో ఉన్న మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు, వైవి సుబ్బారెడ్డి అనుచరులు అని చెప్పి గతంలో చెప్పినా కూడా వాళ్ళు కాదు, లేదు మేము కూడా వెంకటేశ్వర భక్తులమే, హిందూ మతాన్ని మేము తప్ప ఎవరు కాపాడరు, హిందూ సామ్రాజ్యానికి మా రారాజు జగన్ అని చెప్పి మాట్లాడతారు. ఇది ఏమని అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని. మనం చూసుంటాం 5-6 రోజుల క్రితం తిరుమలలో కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర మద్యం సీసాలు తీసుకెళ్ళి, మద్యం సీసాలు, మా ప్రభుత్వంలో మద్యం బాగుంటుంది తెలుసు, తాగి సీసాలు తీసుకెళ్ళి పైన కౌస్తభం గెస్ట్ హౌస్ దగ్గర వేస్తున్న సీసీ ఫుటేజ్ ఇది చూడండి. అక్కడ ఆ కారు తిరుమల వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుడిది, కరుణాకర్ రెడ్డి గారి భూమన కరుణాకర్ ప్రియ శిష్యుడి కారు అది. అక్కడ మద్యం బాటలు వేయడం, అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మళ్ళీ వెంటనే సాక్షి రిపోర్టర్ ఫోన్ చేయడం, ఆ తిరుమలలో ఉన్న సాక్షి కెమెరామెన్ ఫోన్ చేయడం, అతను దాన్ని ఫోటోలు వీడియోలు తీసి వెంటనే వైరల్ సోషల్ మీడియాలో పెట్టడం. దానికి గంటకంతా హిందూ సామ్రాజ్య మహారాజైన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యో ఎంత అపచారం, తిరుమలలో మద్యమా, ఆ మద్యం బాటలు పంపించింది మీరు, మళ్ళీ అపచారం, ఎంత పాపం, ఎంత పాపం. ఆయన తెలీదా నటన? ఆయన తెలీదా ఎవరు పంపించారు బాటలో? మొత్తం తాగుబోతులని చుట్టుపక్కల ఉన్నారు. మొన్న భూదేవి కాంప్లెక్స్ మద్యం బాటలు, అది వీళ్ళ పనే. తిరుమలలో మద్యం బాటలు వీళ్ళ పనే. ఒకడు ప్రెస్ క్లబ్ కింద తాగి ఊగుతాడు, కక్కుతాడు, వాడు మీ అనుచరుడే. కొండపైన మటన్ చికెన్ తినే వాళ్ళకి మీరే సప్లై చేస్తారు, అది మీ మనుషులే. మొన్న శనేశ్వరుని విగ్రహం తీసుకెళ్ళి పడేసి అది కూడా మీరే చేశారు. ఇన్ని మీరు చేసి మా మీద మాట్లాడితే ఇది గుర్తుందో లేదో కరుణాకర్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నాం ఒకసారి. ఈ ఫోటో ఈయన పేరు నాగరాజరెడ్డి, తిరుమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈయన వీళ్ళ ప్రభుత్వంలో మందుకు ముద్దెట్టుతున్నాడు. చూడండి, తిరుమలలో ఎవరైనా లడ్డు ముద్దు పెట్టుకుంటారు కొండపైన, ఈయన మందుకే బాటలకు ముద్దు పెడుతున్నాడు. చూడండి, ఆ చూసే చూపులు చూడండి. చూడండి, ఈయన ఎవరు అందరికీ తెలుసు. ఇలాంటి పనులు మేము చేయలేదే. నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారి, ధర్మారెడ్డిని, చర్చిల్లో మీరు ప్రేమించే, మీరు కొలిసే దైవం జీసస్ దగ్గర చర్చిల్లో ఇలాంటి మద్యం బాటలు పెట్టే దమ్ము మీకుంది, ధైర్యం మీకుందా? తీసుకెళ్ళి పెట్టగలుగుతారా? చర్చిల్లో తీసుకెళ్ళి పెట్టి ఇలా దొరికిపోతే ఈ పార్టీకి ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు మీరు? అంటే మా హిందువుల దేవుడు మా వెంకటేశ్వర స్వామి అంటే మీకు ఇంత చిన్న చూపా? హిందువులంటే మీకు ఇంత చులకనా? రాష్ట్ర ప్రజలు చూడాలి. కల్తీ అనే విషయం ఇప్పుడు చెప్తే నమ్మలా. వీళ్ళు ఇప్పుడే ఇంత చేసి అధికారం లేదు, అధికారం లేనప్పుడే టీటీడీ మీద ఆరోపణలు చేస్తారు.